సో ఇప్పుడు మరి ఫాల్ సెమిస్టర్కి జాయిన్ అవ్వాలంటే ఇంకా టైమ్ లైన్స్ ఎంతవరకు టైం ఉంది మిగిలి? ఉన్నాయండి. యూనివర్సిటీస్కి వచ్చేసరికి కొన్ని యూనివర్సిటీస్ లాస్ట్ సెప్టెంబర్ 15th ఇస్ లాస్ట్ ఫర్ ఫ్యూ యూనివర్సిటీస్. బట్ ఈ లోపల మనం త్వరపడాలి. అవును. అండ్ మోర్ ఎవర్ ప్రాసెస్ కూడా మనం స్పీడ్గా చేస్తాం. విత్ ఇన్ 1 to 2 daysలో అడ్మిషన్ అయిపోతుంది. దాని తర్వాత మాక్సిమం ఒక 1 week to 2 weeksలో క్యాష్ కంప్లీట్ అయిపోతుంది. మాక్సిమం ఇంకొక 2 weeksలో వీసా అయిపోతుంది. సో మోస్ట్లీ ఎంత ఫాస్ట్ కావాలనుకుంటే మనం అంత ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు. అండ్ పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకుంటారు స్టూడెంట్స్. అది కూడా మీరే కనెక్ట్ చేస్తారు? అవును మేడం. ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ మనం ఎడ్యుకేషన్ లోన్ చేసిస్తాం. వితౌట్ ఎనీ కొలట్రల్. అది ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్, పేరెంటల్ సివిల్ బేస్గా లోన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లో కనుక చూసుకుంటే మనకి కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు కూడా, ఈవెన్ బుక్స్ ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మొత్తం లోన్ ద్వారానే వస్తుంది. స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన పని లేదు. దీని రీపేమెంట్ కనుక చూసుకుంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి బ్యాంకు నుంచి. సో ఈ 1 year తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. మన ఆఫీసెస్ విజిట్ అయితే కనుక బ్యాంకర్స్ని కూడా కలవచ్చు. 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనకు టైఅప్ ఉంది డైరెక్ట్ మన ఫైనాన్స్ కంపెనీ ఫిన్టెక్ ద్వారా. సో లోన్ అనేది 100% వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా. రైట్. సో అద్భుతంగా ఉంది అక్రమ్ గారు. ఈ ఆపర్చునిటీ అందరూ అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే త్వరపడాలి. ఇప్పుడు ఇంకా ఈ ఫాల్ సెమిస్టర్కి అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకో 4 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. అండ్ మీరు లోన్స్ ఇప్పిస్తున్నారు. అన్ని ఎండ్ టు ఎండ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. ఆర్థిక ఇబ్బంది ఉండదు. సంవత్సర కాలం నుంచి 2 సంవత్సరాల వరకు లోపు ఉండే అనేక మాస్టర్స్ ప్రోగ్రామ్స్ యూకేలో అందుబాటులో ఉన్నాయి. అందరికీ అకామిడేషన్, వీసా, ఇంకా ఏంటి ఫ్లైట్ వీసా కూడా ఎలాంటి ఇంటర్వ్యూ లేదు మేడం. డాక్యుమెంటేషన్ కూడా మనం ప్రాపర్గా చేసిస్తే వీసా ఏమక్కర్లేదు. అంత ఈజీగా. మన దగ్గర కూడా 500+ వీసాస్ చేసిన స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క స్టాఫ్ 500+ వీసాస్ చేశారు. మన కంపెనీ విషయానికి వచ్చిన 20 ఏళ్ళ నుంచి మనం విద్యారంగంలో సేవలను అందిస్తున్నాం. మీకు ఆపర్చునిటీస్ ఏ కోర్స్ చేస్తారు మీరు వెళ్ళి? నాకు ఆపర్చునిటీస్ డెఫినెట్లీ నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాను. అదే అంటే ఇప్పుడు బాగా చాలా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫ్రమ్ యూకే యాక్చువల్లీ. He's done his bachelor's and he worked in the UK and he went to the US and other countries, Canada. So ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చూసుకుంటే యూకేలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ కూడా బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ డేటా సైన్స్కైనా, సైబర్ సెక్యూరిటీకైనా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఐ మీన్ ద ప్రాబబిలిటీ బికాజ్ ఇది ఏదో మారుమూలు ఉండే దేశం కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ది యునైటెడ్ కింగ్డమ్. చాలా అంటే ఆపర్చునిటీ, అది గొప్ప ఆపర్చునిటీ. చాలా విషయాలు నేర్చుకోవడానికి మంచిగా, అంటే ఇంకా ఏమంటారు, కెరియర్ స్ట్రీమ్లో పడడానికి కూడా ఇది గ్రేట్ గేట్వే.